చేసి 40 నెలలు అవుతుంది. ఈ 40 నెలల్లో కల్వకుర్తిలో విద్యానగర్ అనే కాలనీలో 60 లక్షలు పెట్టి సింగిల్ చెక్ తోటి ఇల్లు తీసుకున్నా. 60 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. ఈ లవ్ ఏడిఎంఎస్ అని ఇంటి మీద బోర్డు పెట్టుకున్నా. పని మారింది కాబట్టి ఫలితం చూడు ఎట్లా మారింది. అయితే ఒకప్పుడు ఇల్లు లేదు, మాకు ఫ్యాను లేదు, మట్టి మీదే ఫ్యాను లేని స్థితిలో ఉంచి ఏసీని పెట్టుకొని ఎంజాయ్ చేసే స్థితికి తీసుకొచ్చిందంటే ఏడిఎంఎస్ ఎంత దమ్ముందో గుర్తించాలి. ఒకప్పుడు జాబ్ చేయడం తప్పనను, జాబు మీద నేను డిపెండ్ అయితే, జాబు మీద ఆధారపడి ఉంటే ఈఎంఐలు ఇల్లు తీసుకునేటోని. అదే ప్రైవేట్ జాబ్ చేసింటే ఆస్థానం అమ్ముతుంటే అప్పన తెచ్చుకుంటుంటే, ఆస్థానం అమ్మకుండా అప్పు లేకుండా నెట్ అమౌంట్ పెట్టి తీసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ 30 మంది ఉన్నారు. అందరూ ఈఎంఐలు ఇల్లు తీసుకున్న వాళ్ళే ఉన్నారు. నెట్ అమౌంట్ పెట్టేవాడన్నా తీసుకున్నాడా మా వంశంలో అంటే నెట్వర్క్ చేసే దమ్మునమ్మవాడు దాసుగాడని చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఒకటి ఫస్ట్. రెండోది కారు. ఒకప్పుడు టూ వీలర్ ఉన్న పల్లె పెట్రోల్కు పైసలు లేవు. 20-30 రూపాయలకు బండి పొల్రాడి ఏడ్చిన రోజులు. ఎవడన్నా మిత్రుడు బండి తీసుకొస్తే కొంత మిగిలించుకొస్తే తీసుకొని తిరుగుదామనే ఆలోచన ఉన్న వ్యక్తిని ఈరోజు ఏడిఎంఎస్ పుణ్యమా అని టాప్ మోడల్ ఎక్సిల్ 700 30 లక్షలు పెట్టి కారు తీసుకున్నా. ఆ కారు జస్ట్ 4-5 నెలలు అవుతుంది. ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది. ఇక్కడ మన డ్రైవర్ చెప్తాడు ఎన్ని వేల కిలోమీటర్లు అంటే 43,000 కిలోమీటర్లు తిరిగింది. చాలా మంది కారు అని తీసుకుంటారు, ఇంటి ముందర దుప్పటి కప్పి పెడతారు. ఇంటి ముందర కప్పిన ఒకటే, షోరూంలో కప్పిన ఒకటే. కారు తీసుకొని బైక్ కంటే భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంకా ఏడిఎంఎస్ ఉంది కాబట్టి. ఇక్కడ బంగారం. పెళ్ళైన కొత్తలో మా భార్య ఒక ఫంక్షన్ కోదామంటే కొట్లాడి నా దగ్గర ఫంక్షన్కు రానంటది. ఈయన ఉండదు, అమ్మతో నిజమే చెప్తాను. ఇక కొట్లాడి ఆమె మొక్కలు చూడదు, మీ భార్యలు కూడా ఇదే కథలు. అయితే ఇక ఓ ఫంక్షన్కి వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే నువ్వేదో పోటుగాడు పొడుస్తావని లక్షలు కట్నం ఇచ్చి మా వాళ్ళు తగబెట్టిండ్రు. నీకు ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులో కూడా పెడితే ఆ ఫంక్షన్కు మా ఆడపడుచులు వస్తారు, అక్కోళ్ళు వస్తారు, యారన్లు వస్తారు, బంగారం మెడలు వేసుకొని వస్తారు. నేనేం తీసుకోలే, ఏం వేసుకొని వద్దు అన్నప్పుడు కసి పెంచుకున్న ఈ బిజినెస్ ద్వారా ఆమెకు 28 తులాల బంగారం చేయించడం జరిగింది. 28 తులాలు పెద్ద కిక్కిస్తలేదు. ఆ రోజు భార్య తిట్టిన తిట్లే గుర్తొస్తున్నాయి. భార్యతోటి తిట్లు తిన్న బాధ్యతలకు తెలిసి బాధ ఎట్లుంటుంది. కసి పెంచుకున్న 3 సంవత్సరాలు ఓపిక పట్టు 100 తులాలు చేపిస్తా. ఏ ఫంక్షన్కు తీసుకుపోయినా చంద్రముఖి లాగా తయారు చేస్తా. ఇది నా కసి. ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్పిన ముందర కూడా చెప్తాం. మీ భార్యకు చెప్పే గడ్స్ ఉన్నాయా చెప్పండి అని చెప్తున్నా నేను. అర్థమైందా? ఇక ఈ బిజినెస్ ద్వారా పని మారితే ఫలితం ఎట్లా మారింది? 4 ప్లాట్లు కొన్న 60-70 లక్షల వర్తగల. ఇంకా ఈ బిజినెస్ ద్వారా మా పెద్ద బాబా బర్త్డేకు 2,97,000 పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తీసుకున్నా. ఇది కూడా చెప్తున్నాం అంటే సత్య వరకు కూడా బుల్లెట్ తీసుకోకుండా చచ్చేటోళ్ళు ఉండరు, అందుకు గుర్తు చేస్తున్నాం. ఇంకా రీసెంట్ గా 1,50,00,000 పెట్టి ఇల్లు కట్టిన మా ఊరు ఎదురులో మా ప్రాంతంలో ఎంతమంది వచ్చారు గృహప్రవేశానికి? 1,50,00,000. ఆ ఇల్లు ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఎందుకంటే ఒక ఏడిఎంఎస్ తోడు సక్సెస్ అయితే ఎట్లుంటుందో చూపెడదామని కట్టిన ఇల్లు ఆడ. అర్థమైందా? ఇంకా దాస్తారే కట్టిలు మేమెందుకు కట్టలేమని ధైర్యం ఇవ్వడానికి కట్టిన ఇల్లు ఆడ. ఇక ఫంక్షన్ జరిగింది, 3,500 మందితోటి ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్కి 12 లక్షల ఖర్చు వచ్చింది. ఎందుకంటే ఇంకా ఏడిఎంఎస్ ఉంది. ఇంకా చాలా మంది అన్నారు కల్వకుర్తిలో ఇల్లు తీసుకొని 2 సంవత్సరాలు కాలే, ప్లాట్లు కొన్నావు, గోల్డ్ కొన్నావు, ఏమన్నా భూమి కొనొచ్చు కదా, ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టవచ్చు కదా, ఎందుకు ఇంత తొందరపడి కడుతున్నావు అంటే తొందర వాళ్ళకు లేకపోవచ్చు, నాకుంది ఆ తొందర. ఎందుకంటే చిన్నప్పుడు నా పేదరికాన్ని ఎక్కిరించి ఎగతాళి చేసేటోళ్ళు నా సక్సెస్ చూడకుండా ఎక్కడ చచ్చిపోతారేమో కసితోటి కట్టాను. ఆ కసి నీకుంటే కరోడ్పతి అవుతావు. చాలా మంది కసి ఉంటుంది, స్టాండ్ వేసి సైకిల్ తప్పుతారు, ఆడిపోతుంది. ఎంత స్పీడ్ చదువుతారా? చిన్నప్పుడు ఏమైతావు నాయన అంటే చిన్న పిల్లగాన్ని వెళ్తే కలెక్టర్ అయితే శబాస్ బిడ్డ ఊరికి ముద్దిస్తావు. ఆ చిన్నప్పుడు నువ్వు కూడా చెప్పింటావు ఆ డైలాగులు.
మరి పెద్దగా ఇచ్చిన సత్వసారం వచ్చిందా? ఏమైంది? అర్థమైందా? ఒకటే డిసైడ్ అయినా, జీతాలు ప్లస్ జీవితాలు ఇచ్చుకోండి అప్పులు అవుతాయి. ఇట్లా బతికితే బతుకు కాదురా. ఈ బతికే కంటే ఏదో ఒకటి కాకిలాగా కలకాలం బతికే కంటే అంశలాకార మాసాలు బతకడం బెస్ట్ అని డిసైడ్ అయి దిగిన. ఫస్ట్ రీజన్ బాగుందా? సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి.